ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొద్ది రోజుల నుండి ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. గురువారం ఆయన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆ రోజు నుండి ఆయన ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. 100కు పైగానే సినిమాలకు దర్శకత్వం వహించిన అతి కొద్ది మందిలో కోడి రామకృష్ణ ఒకరు. స్టార్ హీరోలతో పనిచేశారు. చాలా మందిని స్టార్గా తీర్చిదిద్దారు. ఆయన పాలకొల్లులో జన్మించారు. పాలకొల్లులోని లలిత కళాంజలి సంస్థ ద్వారా అనేక నాటకాలు వేశారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో దర్శకుడిగా ఆయన కెరీర్ ప్రారంభించి పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగు సినీ పరిశ్రమల్లో అగ్రకథా నాయకులందరితో ఆయన సినిమాలు చేశారు. తెలుగులోనే కాక తమిళ, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలకు దర్శకత్వం వహించారు. కోడి రామకృష్ణ స్వస్థలం పాలకొల్లు. ఆయన తల్లిదండ్రులు నరసింహమూర్తి, చిట్టెమ్మ. ఆయన ప్రాథమిక విద్య నుండి కళాశాల వరకు మొత్తం పాలకొల్లులోనే సాగింది. ఆయన కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే చిత్రకళ వృత్తిని చేపట్టారు. పగలు చదువుకోవడంతో పాటు అజంతా పెయింటింగ్స్ అనే కమర్షియల్ పెయింటింగ్ షాపును రాత్రిళ్లు నిర్వహించేవారు. ఆయన చిత్రాలు గురువు నాగేశ్వరరావుతో ఫోటోలు తీయించుకొని నటుడిగా అవకాశం కోసం పలువురు దర్శకులకు పంపేవారు. అయితే ఆ విషయం తెలిసిన ఆయన తండ్రి నరసింహమూర్తి, మన వంశంలో డిగ్రీ వరకు చదువుకున్న వారే లేరు, నువ్వు డిగ్రీ పూర్తి చేస్తే చూడాలని ఉంది, డిగ్రీ చదివాక నీకేది చెయ్యాలని తోస్తే ఆ పనే చేసుకో అని కోరారు. దాంతో అప్పటి నుంచి సినిమా ప్రయత్నాలు మానుకొని డిగ్రీ పూర్తి చేశారు. దాసరి నారాయణరావు గారి తొలి చిత్రం తాతా మనవుడు చూశాక రామకృష్ణ మనస్సులో దర్శకత్వ శాఖలో పనిచేస్తే ఈయన వద్దే పనిచేయాలన్న దృఢ సంకల్పం ఏర్పడింది. ఆ సినిమా అర్ధశత దినోత్సవం పాలకొల్లులోని మారుతి టాకీస్లో జరిగే సందర్భాన్ని పురస్కరించుకొని దాసరి గారితో మాట్లాడి తనకు దర్శకత్వ శాఖలో అవకాశం ఇమ్మని అడిగేందుకు కోడి రామకృష్ణ గారు ప్రణాళిక వేసుకున్నారు. అనుకోని విధంగా ఆ కార్యక్రమంలో చెలరేగిన గొడవల్లో రామకృష్ణ స్నేహితులు పాల్గొనడంతో కార్యక్రమం ముగిశాక ఆయన నిర్మాత రాఘవ, దర్శకుడు నారాయణరావులకు వారి తరపున క్షమాపణలు చెప్పారు. అయితే అదే సమయంలో దాసరి వద్ద పనిచేయాలన్న తన కోరికను వెళ్లబుచ్చారు. ఆయన డిగ్రీ పూర్తి చేసుకొని వస్తే చూద్దామనడంతో రామకృష్ణ డిగ్రీ పూర్తి చేసుకొని ఆ విషయాన్ని దాసరి గారికి ఉత్తరం రాశారు. వెంటనే బయలుదేరమంటూ దాసరి గారి నుంచి టెలిగ్రామ్ రావడంతో ఛార్జీల కోసం పల్లెపడుచు నాటకాన్ని మిత్రులంతా ప్రదర్శించి ఆ డబ్బుతో మద్రాసు బయలుదేరారు. దాసరి నారాయణరావు గారు ఒకేసారి 2-3 సినిమాలకు దర్శకత్వం వహిస్తుండేవారు. ఆ క్రమంలో ఎవరికి వారే యమునా తీరే, స్వర్గం, నరకం, మనుషుల్లో దేవుడు అన్న 3 సినిమాలకు కోడి రామకృష్ణ గారిని ఒకేసారి అసిస్టెంట్గా తీసుకున్నారు. అలా దాసరి గారు నటించిన పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న కోడి రామకృష్ణ ఎలాగైనా దాసరిని దర్శకుడిని చేసిన రాఘవ బ్యానర్లోనే తొలిగా దర్శకుడు కావాలని ఆశించారు. అందుకు అనుగుణంగా దాసరి రాఘవ కాంబినేషన్లో నిర్మించిన తూర్పు పడమర సినిమాల్లో పట్టుబట్టి దర్శకత్వ శాఖలో పనిచేసే అవకాశం దక్కించుకున్నారు. ఆ తరువాత కోడి రామకృష్ణకు దర్శకునిగా అవకాశం వచ్చి దర్శకత్వ శాఖలో పనిచేయడం మానుకున్నారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.